తెలంగాణ మంత్రులు గురుకుల బాటను కొనసాగిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి కొత్త ఏడాది తొలి రోజున భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మైనారిటీ గురుకుల పాఠశాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ కోసం నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. हम जो भी हमारे से हो सकता है करेंगे। आपकी अच्छा फैसिलिटीज देना है, अच्छा खाना देना है और आपका अच्छा एजुकेशन देना है और आपके फ्यूचर के लिए आप लोग अच्छा पढ़ाई करके अच्छा नौकरी करें, अपने परिवारों को देख ले और समाज के लिए भी उपयोग हो जाए। बहुत बहुत धन्यवाद। आप सबको मिलकर बहुत बहुत మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తే మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ లాలపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిందని తెలిపారు. విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న వేళ అందరూ బాగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. వ్యాప్తంగా 1వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 40% మెస్ ఛార్జీలను, 100%, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచి గురుకులాల్లో, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్గా చదువుతున్న పిల్లలందరికీ కూడా కామన్ డైట్ కింద డైటీషియన్స్ను సంప్రదించి వాళ్ళకు ఆహారానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసినాం. ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఎవరైనా అమలు చేయకపోతే వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్డెన్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, దీనికి సంబంధించిన పర్యవేక్షించే అధికారులందరికీ కోరుతా ఉన్నా. పెరిగినటువంటి డైట్ ఛార్జీలకు అనుగుణంగా, కామన్ డైట్కి అనుగుణంగా తినేటువంటి ఒక ఆహార మెనూను మార్చండి. నేను గౌరవ శాసనసభ్యుల్ని, జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా ఒక హాస్టళ్లను సందర్శించి మెనూ డైట్ అమలవుతుందా లేదా, అమలు కాకపోతే అమలయ్యే విధంగా మీరు కూడా సమన్వయపరచండి. ఇది సామాజికమైన అంశము. పేదకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నత విద్యను చదువుకోవడానికి వచ్చి హాస్టల్లో ఉంటున్న సందర్భంగా వారందరూ ప్రభుత్వం అండగా ఉండేటువంటి బాధ్యతగా తీసుకొని పెంచిన మెస్ ఛార్జీలు సక్రమంగా అమలు జరిపేటువంటి బాధ్యత ప్రతి ఒక్క సామాజిక బాధ్యత. కాబట్టి ఈరోజు ఇక్కడ లాలాపేటలో ఉన్నటువంటి హాస్టల్కి వచ్చినాము. సరే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని మౌలిక సదుపాయాలు కావాలన్నారు. వారికి బెడ్స్కి సంబంధించి, ర్యాక్స్కి సంబంధించి, అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న సమస్యలన్నింటినీ లైబ్రరీ బుక్స్ వెంటనే పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా హాస్టల్కి సంబంధించినటువంటి మౌలిక సమస్యలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం పక్షాన వాటిని పరిష్కరిస్తాం, మా దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ అన్ని రాజకీయ పార్టీల ప్రజా